మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, రెడీయా? హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. కాలేజ్ స్టూడెంట్స్ ఎనర్జీ చూపించడానికి, వాళ్ళ సత్తా చూపించడానికి, పోటీ పెడితే ఏ పోటీలైనా నెగ్గడానికి వచ్చేసారండి మా రిషి కాలేజ్ స్టూడెంట్. క్రేజీ ఒక క్వశ్చన్ అడుగుతా, క్రేజీగా ఆన్సర్ చేయండి. ఎలాంటి సందర్భాల్లో వాడిదిరా అసలైన జీవితం అంటే, ఏం ఎంజాయ్ చేస్తుంటాడు అని ఎలాంటి సందర్భాల్లో ఎవరిని చూసి అని అనిపిస్తుంది? బ్యాక్ లాగ్స్ ఉన్నా గానీ ఇష్టం పడి తిరిగే వాళ్ళని చూస్తే అనిపిస్తుంది. నువ్వు ఏ టైపు? హాఫ్ హాఫ్, అటు కాదు ఇటు కాదు, గోడ మీద పిల్ల. ఇంకా మనకన్నా మన ఫ్రెండ్ కి మంచి బాయ్ ఫ్రెండ్ దొరికినప్పుడు. వాట్ ఈస్ మంచి బాయ్ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండ్ అంటేనే మంచోడు, వాడు దేవుడు లాంటి. సో క్రేజీ ఆన్సర్స్ వచ్చినాయి, అందులో క్రేజియస్ట్ ఆన్సర్ దారణ. ఆకాశవాణిలా గోదావరి గట్టుపై ఇక్కడ నుంచి ఎవరు ఆన్సర్ ఇచ్చారు? పెద్దింటి దానిలా బంగారు గనిలా. సో మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రౌండ్ ట్రైన్ రావడమా. హాయ్, నా వాట్స్ యువర్ నేమ్? రవి, నువ్వు వస్తుంటే ఉంటుంది నవ్వుల మూత. నా పేరు శ్రీ వర్షిత. యు మీన్ బాటిల్ మూత? నాట్ మూత. నాట్ మూత, మూత. మూత. ఏం చేస్తామో మోత? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్. ఓకే, ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. గవర్నమెంట్ జాబ్ కి అయితే ఇంజనీరింగ్ ఎందుకు చదువుతున్నావు? చదవాలి కాబట్టి ఏదో ఒక డిగ్రీ ఉండాలి కదా, సర్టిఫికేట్. ఆర్ఆర్బి అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది తెలుసా, రైల్వే ఎగ్జామ్. అది రాస్తే మంచి అండ్ గవర్నమెంట్. ఇంట్రెస్ట్ ఇంకా సైబర్ సెక్యూరిటీ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ప్లాన్ ఏ ప్లాన్ బి. సైబర్ సెక్యూరిటీ మీద అంటే లేటెస్ట్ నేషన్ మొత్తం బాధపడుతుంది అంటే డబ్బులు వెళ్ళిపోతూనే ఉన్నాయి. మనం హెల్ప్ చేస్తే చాలు కదా. ఏంటది హెల్ప్ చేస్తే చాలు? ఎవరికి హెల్ప్ చేస్తావు? ఇప్పుడు అదే సైబర్ సెక్యూరిటీ మీద ఏదన్నా నువ్వు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కొంచెం అవగాహన ఉంటది కదా నీకు. అలా డబ్బులు పోగొట్టుకోవద్దంటే ఏం చేయాలి చెప్పు జరా. ఏవి పడితే అవి మెసేజ్ వచ్చినప్పుడు ఏవి పడితే అవి తెలియకుండా లింక్స్ కానీ మెసేజెస్ ఓపెన్ చేయడం, ఓపెన్ అవి చేయొద్దు, మన పాస్వర్డ్లు పక్కోళ్ళతోని షేర్ చేయొద్దు, ఓటీపీ షేర్ చేయొద్దు, సొంత పిల్లం సొంత మొగుడుతో కూడా చేయొద్దు. వచ్చినేమ్మా. అందరికి పోకూడదని మనశ్శాంతి. నా పేరు శాంతి. అందరికి పోగొడతావా మనశ్శాంతి? పాపం ఫ్యూచర్ నీ మొగుడు ఏమవుతాడేమో. ఏం చేస్తున్నా? వాట్ యు స్టడీయింగ్? బీటెక్ థర్డ్ ఇయర్ సార్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? గవర్నమెంట్ జాబ్. మైండ్ సెట్ ఎందుకు కదా గవర్నమెంట్ జాబ్ రావాలి అని? పేరెంట్స్ సెట్ చేస్తారు కదా సార్ మైండ్ సెట్. పేరెంట్స్ సెట్ చేశారా అలా? సార్ మీకు ఒక చిన్న సర్ప్రైజ్. కళ్ళు మూసుకోండి సార్. ఫ్లవర్ నాకు తెలుసు. చూస్తారు సార్ మీరు. చూసా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, వాట్స్ నేమ్? హాయ్ రవి గారు, నా పేరు యశస్శ్రీ. హాయ్. హాయ్ అమ్మా. మీకోసం రాశాను ఒక కథ. నా పేరు నిఖిత. ఏం చేస్తున్నానా? వాట్ యు డూయింగ్? థర్డ్ ఇయర్ సిఎస్సి. థర్డ్ ఇయర్ సిఎస్సి. ఆల్ ది బెస్ట్. రవి, నేను కొడితే పోతావు కోమా. నా పేరు నీలిమా. నన్ను కొడతాను ఫిక్స్ అయినా. ఎందుకు? అందరూ మీ మీద ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది మిమ్మల్ని చూసి, అందుకు జెలసీ. ఎలా కొడతావు? కొట్టుదా? అందరు ముందు కాదు, కొట్టకూడదు అందరు ముందు. అంటే సపరేట్ గా రూమ్ లేచి నన్ను కుమ్మి. రెడీ? దా దా దా, ఎట్లా కొడతావు చూపి. నీకు ఇలా అర్థమైందా మ్యూజిక్ ప్లే చేసావు? ఎంత లేతగా వెరీ గుడ్ అమ్మా, బాగా కొట్టావమ్మా. వచ్చినేమ్మా? హలో రవి గారు. హాయ్. అడిగిలో ఉంటుంది చిరుత, ఈ రిషి కాలేజ్ లో ఉంటుంది వర్షిత. సో ఫస్ట్ రౌండ్ డమ్ షాట్స్ ఆడుతున్నాం. ఇక దీని గురించి సపరేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. ఫస్ట్ మీ టీమ్ తో ఆడదాం. ఎవరైతే గెస్ చేస్తారో ఇక్కడ, యాక్షన్ చేస్తారో ఇక్కడ.
నేను ఇంకొక సినిమా పేరు గానీ పాట గానీ డైలాగ్ గానీ నీ చెవులో చెప్తా, యాక్షన్స్ చేసి చెప్పాలి. ఓకేనా? 30 seconds. బై మిస్టేక్ నోరు విప్పినా టైం అవుట్ అని చెప్పేస్తా. నేను ఇచ్చేది నీకు ఒక పాట. 30 seconds start now. బుట్ట బొమ్మ. బుట్ట బొమ్మ బొమ్మ బొమ్మని గీస్తే వెరీ గుడ్, హై ఫై. బుట్ట బొమ్మలో బొమ్మ పట్టుకొని గీసింది బొమ్మని. ఏమన్నా తెలివి అసలు. వెరీ గుడ్. నేను మీకు ఇచ్చే సామెత. Your time starts now. ఉయ్యాల. ఆకలి. ఓ అన్నం తినకపోతే పిచ్చం ఎత్తుకుంటాడు. అమ్మ అమ్మ అన్నం పెట్టండి. అమ్మ వండకపోతే కర్రీ పాయింట్ తెచ్చుకోవాలి. అమ్మ తిండి అడుగు తింది అది. రైట్ ఆన్సర్. ఇద్దరటు ఇదొక సినిమా టైటిల్. Your time starts. ఇంకోటి యాక్ట్ చేయదు రావట్లే. ఇంకోటి పాము. నాగ చైతన్యనా? కార్తికేయ 2 ఆ మూవీలో పాము ఉంటదా? చిరుత. దెయ్యమా? దెయ్యం మూవీ. టైగరా? బెంగాల్ టైగర్. 3, నాగ్ టైగరా? 2, 1. టైగర్ నాగేశ్వర్. రైట్ ఆన్సర్. నసబెల్లే 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 గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి. నసబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి. మీరు ఆడి 2 points గెలుచుకున్నారు. మీరు ఆడకుండా ఒక పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు మీ ఛాన్స్. ఎవరు అక్కడ యాక్టింగ్ చేస్తున్నారు, ఎవరు గెస్ట్ చేస్తున్నారు? సాంగ్ ఫస్ట్ వీళ్ళకి సాంగ్ ఇచ్చాం కాబట్టి. Your 30 seconds start now. గబ్బర్ సింగ్ గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, తేనె Right పట్టు. answer. ఇప్పుడు ఇచ్చేది నేను ఒక సామెత. 3, 2, 1 go. ఇల్లు అగిపెట్ట. అగ్గిపెట్ట. మంట. గ్యాస్ మంట. ఇల్లు కాలింది. ఇల్లు కాలు ఒకటి ఏడుస్తే ఊరంతా కాలిందని ఇంకొకటి ఏడ్చాడు. అవునవునవును. చెయ్యి కాలిందని ఒకటి ఏడ్చాడు. 5, 4 సిగరెట్. 3, 2, ఇల్లు కాలు ఒకటి ఏడుస్తే 1 ఊరంతా టైమ్ అప్. ఆ సామెత మీరు చెప్తే పాయింట్ వస్తుంది. ఇల్లు కాలు ఒకటి ఏడుస్తే మీడి కాల్చి ఇంకొకటి ఏడుస్తాడు. ఇల్లు కాలు ఒకటి ఏడిస్తే చుట్ట కాలేదని ఇంకో. ఇల్లు గాలి ఒకటి ఏడిస్తే చుట్టకి నిప్పులకి ఇంకొకటి ఏడ్చాడు. ఇల్లు గాలి ఒకటి ఏడుస్తే చుట్టకి నిప్పడిగాడంట ఒకడు. ఆల్మోస్ట్ దగ్గర వచ్చింది పాయింట్. చూడు చింత. ఇది కరెక్ట్ చెప్తేనే డ్రా అవుతుంది, లేకపోతే పీకుతుంది మొత్తం. సినిమా టైటిల్. ఓకే, 30 seconds. పిన్. హెయిర్ పిన్. పూలు. పుష్పం. మల్లెపూలు. మల్లీశ్వరి. టై బ్రేకర్ మనం దేవుడికి వదిలేస్తాం. దేవుడు ఏది ఇస్తే అది రిజల్ట్. సో ఫస్ట్ మీరు ఆడారు కాబట్టి హెడ్స్ ఆర్ టైల్స్? హెడ్స్. హెడ్స్ అండ్ టైల్స్. అండ్ ద విన్నర్ is Congratulations, 3,000 rupees.
4 బాక్సుల్లో ఒక బాక్స్ లో 500 రూపాయల కట్ట, 200 రూపాయల కట్ట, ఇంకో బాక్స్ లో 100 రూపాయల కట్ట, ఇంకో బాక్స్ లో ఉట్టి కొత్తిమీర కట్ట. మీరు వెళ్తారు, ఒక బాక్స్ తెచ్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అదృష్టం బాగుంది, 500 రూపాయల కట్ట ఉన్న బాక్స్ తెచ్చుకున్నారు. ఆ 500 రూపాయల కట్ట నేను తీసుకొని ఒక క్వశ్చన్ అడుగుతా. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు నటించిన సినిమా పేర్లు అని అడుగుతా. కరెక్ట్ సినిమా పేరుకి ఒక్కొక్క 500 రూపాయలు ఇస్తా. మీరు అలా ఎన్ని చెప్తే అన్ని 500. అర్థమైంది కదా? 200 వస్తే 200, 100 రూపాయలు వస్తే 100 రూపాయలు. గాట్ సో ఫస్ట్ అది ఐ లైక్ వాలంటీర్షిప్. రెడీ? అది ముందుకు రావాలని ఇంట్రెస్ట్ ఉండాలి. నేను వస్తాను అని చెప్పాలి. వచ్చేసా కూడా. సాత్విక. వెరీ గుడ్. సాత్విక. సాయి సాత్విక. సాయి సాత్విక. ఏం చదువుకుంటున్నాను? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే, 4 బాక్సెస్ ఉన్నాయి. ఎవరి ముఖం చూసా పొద్దున్న నా మొహమే చూసుకుంటా. బా తెలిసిపోతుంది నీకు అదృష్టమా కాదా అని. లేదు, దేవుడి మొహం చూస్తా నేను పొద్దున్న లేవగానే ఏ దేవుడి ముఖం చూసా? కృష్ణుడు. ఆహా, నా ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? 4 బాక్సెస్ లో ఐ విష్ యూ గెట్ a 500 రూపీస్ బాక్స్. చెప్పొచ్చు కదా ఎందులో ఉందో. అగో అందులో. చోరా సాయి సాయి. మొత్తానికి పొద్దున్న లేవగానే శ్రీకృష్ణుడు ఫోటో, ఆయనను దర్శించుకున్నావు కాబట్టి నిజంగా చెప్పు, నీ ముఖం నువ్వు చూసుకున్నావా కృష్ణుడు ముఖం? కృష్ణుడు మొహమే ఆలోచించుకొని చెప్పు. నిజం. షూరా? షూర్. కానీ ఇప్పుడు కన్ఫర్మ్ గా చెప్తా, నువ్వు పొద్దున్న లేవగానే నీ ముఖం నువ్వు చూసుకున్నావు. చెప్తానే ఉన్నా అని. ఇప్పుడు 3 బాక్సుల్లో అదృష్టవంతులు ఎవరంటే పింక్, బ్యూటిఫుల్ పింక్. వాట్స్ యువర్ నేమ్? దుర్గా భవాని. దుర్గా భవాని. విచ్ ఇయర్? ఏం చదువుకుంటున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్ సిఎస్. వెరీ గుడ్. 3 బాక్సులు ఉన్నాయి. పొద్దున్న లేవగానే ఎవరి ముఖం చూసావు? మమ్మీ మొహం. వెరీ గుడ్. ఆల్మోస్ట్ ఇంకా దేవత ముఖం చూసినట్టే. సరే, యూ విల్ గో ఓన్లీ ఇఫ్ యూ సింగ్ ఎ సాంగ్. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. పొద్దున అర్జెంట్ వెళ్ళిపో ప్లీజ్. సారీ, మై బ్యాడ్. అది నాకు ఇష్టమైన పాట. అలా ఖాళీ డబ్బా అయితే ఉండదు. అండ్ పొద్దున్న లేవగానే అమ్మ ముఖం చూసావు కాబట్టి క్వశ్చన్ ఏంటంటే, ఒక్కొక్క జాబ్ కి ఒక్కొక్క ప్రొఫైల్ కి ఒక్కొక్క యూనిఫామ్ ఉంటుంది. గ్రేట్. ఆ యూనిఫామ్ కలర్ చెప్పి ఆ ప్రొఫెషన్ చెప్పాలి. వైట్ డాక్టర్. వైట్ ఆప్రన్ డాక్టర్. yes. గ్రీన్ పోలీస్. గ్రీనా? ఆర్మీ. గ్రీన్ ఆర్మీ కదా. camouflage. యా, గ్రీన్ కలర్. yes. గ్రాస్ కలర్ ఉంటది. yes. వైట్ అండ్ నేవీ బ్లూ. నేవీ వాళ్ళు. వైట్ అండ్ నేవీ బ్లూ. yes. వైట్ ఇండియన్ నేవీ. ఎస్. నువ్వు ఎప్పుడైనా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నావా? పోలీస్. వైట్ గ్రీన్. నీకు గ్రీన్ కి కాకి తేడా తెలియదా నీకు? కాకి కలర్. కాకి అంటారు. కాకి ప్యాంట్ అండ్ వైట్ అండ్ కాకి కలర్. వైట్ అండ్ కాకి. ఇంకా ఎంత మెల్లగా చెప్తే మొత్తం పోతుంది. లాయర్ తెలుసా నీకు? MCH వర్కర్స్ తెలుసా? మన కోవిడ్ టైంలో ఎంత కష్టపడ్డారో. GHMC ఆరెంజ్ వేసుకుంటారు, లాయర్స్ బ్లాక్ వేసుకుంటారు. 1 2 3 4 800 రూపీస్. కంగ్రాచులేషన్. నెక్స్ట్ టీచర్ అండ్ ఇక్కడ నుంచి స్టూడెంట్. మేడం మీ పేరు? శిరీష. శిరీష గారు ఏం చేస్తుంటారు? అసిస్టెంట్ ప్రొఫెసర్. లవ్లీ మేడం. దుర్గా కోటేశ్వరి. నువ్వు అసిస్టెంట్ ప్రొఫెసర్? సిఎస్సి ఫస్ట్ ఇయర్. సిఎస్సి ఫస్ట్ ఇయర్. ఓకే. ఒక దాంట్లో 100 రూపీస్ అండ్ ఇంకో దాంట్లో 500 రూపీస్. ఒక దాంట్లో జాక్ పాట్, ఇంకో దాంట్లో క్రాక్ పాట్. ఇద్దరు ఒకటేసారి వెళ్తారు. ఒక బాక్స్ తీసుకొని వచ్చేయండి. 3 2 1 గో. టీచర్ ఇంత గెలుచుకుందా నేను తీస్తా. రెడీ? 3 2 1 గో. టీచర్ యు విన్. 100 రూపీస్ కట్ వచ్చింది. అయినా ఇదే కదా మీ గెలుపు. స్టూడెంట్ గెలిస్తే మీరు గెలుస్తారు కదా. చాలా ఈజీ. ఎన్ని హండ్రెడ్స్ అయితే అన్ని హండ్రెడ్స్ గెలుచుకోవాలి మీరు. మన ఇండియాలో ఇండియా ఇస్ ఫేమస్ ఫర్ ఇట్స్ బ్యూటిఫుల్ రివర్స్. నదులు. ఒక్కొక్క నది చెప్తూ ఉండండి, 100 గెలుచుకుంటాడు. సింపుల్. గంగా. గంగా. యమున. యమున. గోదావరి. గోదావరి. కృష్ణ. కృష్ణా నది. సింధు. సింధు. ఎస్, సింధు నది. బ్రహ్మపుత్ర. వెరీ గుడ్. పెన్నా నది తెలుసా మీకు? యాక్చువల్లీ ఈ మైక్ ఇచ్చిన తర్వాత మాకు అలాంటి గుర్తురావు, ఎందుకంటే మీరు ఎదురుగా ఉన్నప్పుడు మిమ్మల్ని మాత్రమే చూస్తాం.
నేను గెలిపించడానికి డబ్బులు ఇస్తే మీరు నా మీదే. ఇంత హ్యాండ్సమ్ గా మీరు ఇలా నుంచొని ఉంటే మేమంతా మిమ్మల్ని కొంచెం అది ఇక్కడ దగ్గరకు వచ్చి మేము క్లోజ్ కట్ చేస్తున్నాం. చెప్పండి మేడం. ఇంత హ్యాండ్సమ్ గా ఎంత స్టైలిష్ గా మీరు ఇలా నుంచుంటే మిమ్మల్ని మాత్రమే చూస్తాం మేము. మొన్న మా నాయన ఒక మాటలో మాట, నీకెందుకో అమ్మ పోలికలు వచ్చినారు, నా పోలికలు వస్తే ఇంకా అందంగా ఉండేటోడివిరా అని మా నాయన మాట అన్నాడు. ఓకే ఇట్రా. హలో నాయనా, ఓ నానా. టీచర్, మన సొసైటీని నిలిపించేది గెలిపించేది మా టీచర్. టీచర్ ఏమాడు ఒక్కసారి అంకుల్ అనండి, మా నాయన అంకుల్ అనండి. సార్ మీ అబ్బాయి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ చాలా బాగా యాంకరింగ్ కూడా చేస్తారు. ఇది నాన్న నాకు గెలుపంటే, మొన్న మా మామ అంటే నాకు పిల్లనిచ్చిన మామ కాదు, అంటే నేను చెప్పలేకపోతున్నా. ఓకే సార్. హలో సుధాకర్ మామ, హలో ఇక్కడ సార్ ఎన్నిసార్లు చెప్తే నేను తప్పు కొట్టానని డెఫినెట్ గా అనుకుంటారు. సీరియస్ గా అడుక్కు సావమని అందరినీ. చెప్పండి మేడం. సార్ మామగారు మీ మేనల్లుడు చాలా బాగా హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ బాగా యాంకరింగ్ కూడా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఎంత గెలుచుకున్నారో చూద్దాం ఒకసారి. 1 2 3 4 5 6. మేడం, మీరు సుధాకర్ మామకి చెప్పిర్రు, మా నాయనకి చెప్పిర్రు, ఎంతో మంది కళ్ళు తెప్పించుకున్నారు కాబట్టి అవి సరిపోవు, అందుకే దానికి ప్లస్ 400 చేస్తున్నా మేడం. ఏం కావాలమ్మా నీకు? 500 కాబట్టి ఒక్కొక్క ఆన్సర్ కి 500 ఇస్తున్నానంటే క్వశ్చన్ ఎంత టఫ్ ఉండాలి. సో బాగానే చదువుకుంటావు కదా, యూఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. కంప్యూటర్ కీబోర్డ్ ఉంటది కదా, దాంట్లో ఒకటే పేరుతో 2 కీస్ ఉంటాయి. తెలుసా? ఎప్పుడన్నా నొక్కినా? తెలుసు. ఒకటే పేరుతో 2 కీస్ ఉన్న కీస్ చెప్పు. ఎంట్రీ 2 ఉంటది. అవును, ఒకటి పెద్ద ఉండదు, ఒకటి పొడుగు ఉంటది. ఎంటర్, అది ఎంట్రీ కాదు, ఎంటర్. వెరీ గుడ్. ఇంకోటి నెంబర్స్. అన్ని నంబర్స్ ఉంటాయి, రిపీట్ అవుతాయి. నువ్వు నంబర్స్ బదులు 1 ఉంటది, 2 ఉంటది అంటే అన్ని 500 వస్తుంటాయి. పాయింట్. ఏం పాయింట్? ఫుల్ స్టాప్. చుక్క కూడా 2 ఉంటాయి. అవును. నెక్స్ట్ షిఫ్ట్. కంట్రోల్ కీ తెలుసా నీకు? కంట్రోల్ ఆల్ట్ డిలీట్ అని కొడతారు తెలుసా? ఆరోస్ ఉంటుంది, ఒకటి పై, ఒకటి సైడ్, ఒకటి ఇటు, ఒకటి అన్న నిన్ను చూస్తుంటే నాకు మాటలే వస్తలేదన్న. మానెత్తరా? నేను మానెత్తా, లేకపోతే క్వశ్చన్ అడిగి ఇటు తిరుగుతా, ఇటు తిరిగి ఇట్లా ఇట్లా. ఎంత గెలుచుకున్నావు ఒకసారి చూపినా? 1 2 3 4. ఇంత బాగా ఆన్సర్ చేసినందుకు 2000. కంగ్రాచులేషన్స్. రంగుల జుట్టు చూసి పాడిపోయానే, నీ బొంగుల మాటలిని పాడిపోయానే, రంగుల కొంగు తాకి పాడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఇప్పుడు గేమ్ రౌండ్. పరిగెత్తాలి, దూకాలి, టీం ని గెలిపించడానికి ఎంత దూరం అని వెళ్ళాలి. అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు చేయొద్దండి. నేను గేమ్ ఆడితే నా టీం ఖచ్చితంగా గెలుస్తుంది. డాన్స్ చేయండి, ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో పిలిచేస్తా లోపలికి. మ్యూజిక్. తెలంగాణలో బోనాల జాతర కనబడుతుంది. పడిపోతున్నాయి అప్పుడే. 1 by 1 వస్తారు, ఆ రింగ్ లో నిల్చుంటారు, జంప్ చేస్తారు. జంప్ చేసిన తర్వాత ఎన్ని బాల్స్ అయితే కింద పడిపోతాయో అవి పోయినట్టే. ఎన్ని బాల్స్ అయితే మీకు మిగిల్చుకుంటారో మొత్తం తల నుంచి వేస్ట్ నుంచి చేతుల వరకు ఆ బాల్స్ కౌంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముగ్గురు వెళ్ళారు, బాల్స్ కింద పడేశారు. నీ దాంట్లో 2, నీ దాంట్లో 1, నీ దాంట్లో 1 ఉన్నది. సో టోటల్ 4 కదా. వీళ్ళు 3 పెట్టుకుంటే బాల్స్ అంటే తక్కువ పెట్టుకుంటే వాళ్ళు విన్ అవుతారు. సో మీ ముగ్గురు దగ్గర యాజ్ లీస్ట్ యాజ్ పాసిబుల్ ఉండాలి. క్లియర్? Got it? Music. ఒకటే మిగిలింది. అమ్మా అది కూడా కొట్టినావా? నీ డెడికేషన్ పాడుగాను. ఇక్కడొకటి మిగిలింది. ఎంటర్ ది డ్రాగన్. స్కోర్ 2, దానికంటే లీస్ట్ అంటే 1 ఉండాలి మీకు. వెళ్ళమ్మా, మళ్ళీ ఛాన్స్ రాదు.
క్లీన్ స్వీప్. నెక్స్ట్ పేషెంట్. మొత్తం పాడేస్తేనే ఏమన్నా ఛాన్స్ ఉంటది. యా టైం స్టార్ట్స్ నౌ. నీ వల్ల అయ్యి ఇటు టూ కాబట్టి ఇప్పుడు దేవుడికి వదిలేస్తాము. ఫస్ట్ ఎవరు ఆడింది మీరు కదా. హెడ్స్ ఆర్ టైల్స్? హెడ్స్. హెడ్స్ అండ్ టైల్స్. దేవుడా టైల్స్ విన్నర్స్. కంగ్రాచులేషన్స్, 3000. ఇక్కడ ఇంకా ఎవరైనా టాలెంటెడ్ ఉన్నారా? నేను ఏం టాలెంట్ ఉంది? ఈ టైంలో ఎందుకు గుర్తొచ్చింది? మిమ్మల్ని చూసే సాంగ్ పాడాలనిపించింది. నన్ను చూస్తే ఏ పాట గుర్తొచ్చింది? పాడే. చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమిగా అలవాటు లేదు గనక మది సులువుగా నమ్మదుగా తను కూడా నాలాగా అనుకుంటే నీలేనా అయితే ఇది తేలనిదే బయటపడదుగా. అవునుగా. ఆప్. ఏమో ఏమవుతుందో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఏమైపోతానో మరి ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే. సూపర్, వెరీ గుడ్, బ్యూటిఫుల్ వాయిసెస్. కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.